హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ 9. ఈరోజు ప్రోమో చూసారా? సెకండ్ ప్రోమో చూడండి. వా 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 సూపర్. అసలు ఎంత బాగుందో ఒకసారి చూడకపోతే చూసేయండి. అయ్య బాబాయ్, ఐషా వెరీ 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 గుడ్ అమ్మా. నువ్వు అసలు ఎందుకు వెళ్ళావంటే ఎందుకే వెళ్ళావు అనిపిస్తుంది. బాబోయ్, ఇంత ఉమ్మడి కుటుంబం చూడలేకపోతున్నారా బిగ్ బాస్ హౌస్లో అనుకున్నాం. ఏడుపులేంటి, రాద్దంతాలు ఏంటి, నాకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి, ఏడవడం ఏంటి, అయ్యా బాబాయ్ చచ్చిపోయాము ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి బంధుత్వాలు అన్నీ తెగిపోతాయి నీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేనే వెళ్ళి బిగ్ బాస్లోకి దూరి మరి చెప్దాం అనుకున్నాను. తనుజ, ఏంటి నీ ప్రాబ్లం, అసలు ఏంటి, నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా, రిలేషన్షిప్కి వచ్చావా ఏంటి అసలు అని చెప్దాం అనిపించింది. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఇప్పుడే నీ వల్ల అమ్మయ్య అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా. నాకు నువ్వు కొండ కొట్టినట్టు జనాల్లో ఏముంది బద్దలు కొట్టేసావు. అసలు చాలా బాగా అనిపించింది నాకు. తనుజకి ఇది మంచి ఛాన్సు మారడానికి. ఇప్పటికైనా తెలుసుకుంటే తనుజ మంచి విన్నర్గానే రన్నర్గానే అవకాశం ఉంది. కానీ ఇలాగే నానా ఫ్రెండ్షిప్ అని వెళ్తే మటుకు బాబో ఇన్ని రోజులు చెవుల్లో నానా 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 ఇదే వినిపిస్తుంది. ఈ 2 రోజుల నుంచి చాలా మటుకు తగ్గింది. నువ్వు చెప్పావు కదా, ఇక్కడ నుంచి ఏది ఉండదు. నేనైతే హ్యాపీ. తనుజను తిట్టినందుకు కాదు, ఈ బంధాలు తెంపుకుంటే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతే గేమ్ షో ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడడానికి కూడా. మాకు కూడా మేము ఎన్ని ఎక్స్పెక్టేషన్స్లో బిగ్ బాస్ 9 చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందని చూస్తున్నాం. ఎర్రలం అయిపోయాం అనిపించింది. ఇప్పటితో షో దిశ మారింది. బిగ్ బాస్ 9 సూపర్ హిట్ కాబోతుందని నేను అనుకుంటున్నాను. తనుజకి ఇచ్చిన హింట్తో రీతు, ఇమాన్యుయల్ ఎవరైతే ఇక్కడ బాండింగ్స్ పెట్టుకుందామో అనుకుంటున్నారో వాళ్ళు దెబ్బకి జడిచిపోతారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఈ ప్రోమో చూసాక? అసలు ప్రోమో ఎడిటింగ్ సూపర్, హైలైట్, బంపర్ నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇన్ని రోజులు మన చెవుకి పట్టిన తుప్పు ఇలా వదిలిపోయింది అనిపించింది. ఆయిషా సూపర్, భలే చెప్పావు అసలని. తనుజకు నోటికి తాళం పడిపోయింది అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అవి ఆయిషా చెప్తున్న హింట్స్ అన్ని చూసి ఇమాన్యుయల్, రాము, దివ్య, అందరూ, రీతు, వావ్ ఇదేంటి ఇలా వెళ్తుందా బయట అని బిత్తరపై చూస్తున్నారు. బాబా హౌస్మేట్కి కూడా చాలా హింట్స్ ఇవి. చాలా మంచి పని చేసే ఐషా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో బిగ్ బాస్ ప్రోమోని చూశాక నాకు కామెంట్ చేయండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, సపోర్ట్ చేయొచ్చు కదా. మానిటైజేషన్ దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. 3 monthsే కదా ఏం చూసినా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫస్ట్ ప్రోమో అయితే అంతా లేదు, నిన్నటి లాగే అనిపించింది అనుకుని చేయలేదు. సెకండ్ ప్రోమో అయితే సూపర్.